ఆర్య, గీత అనే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళ ఇద్దరి వయసు ఇంచుమించు ఒకటే. 12 సంవత్సరాలుంటాయి. వీళ్ళిద్దరూ ఎదురు ఇంట్లో ఉంటారు. గీత ఒంటరిగా బయటికి వెళ్ళాలి అని అనుకుంటే ఆర్యనే తీసుకుని బయటికి వెళ్తుంది. గీత వాళ్ళ అమ్మ గీతతో ఆర్యతో తిరగొద్దు అని ఎప్పుడు గొడవ పడుతూ ఉంటుంది. గీత వాళ్ళ అమ్మ బాధ భరించలేక ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆర్య, గీత పరిచయం లేనట్టే ఉండేవాళ్ళు. కొంచెం బయటికి వెళ్తే మళ్ళీ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఒకరోజు ఆర్య, గీత బేకరీలో కూర్చొని ఎగ్ పప్పు సరదాగా నవ్వుకుంటూ తింటున్నారు. గీత వాళ్ళ అమ్మ అది గమనించి గీత దగ్గరికి వచ్చి గీతను కొట్టి గీతను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. గీతను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ అమ్మ నువ్వు ఇక్కడ ఉంటే మహాపాపం అని గీతను తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోతుంది. ఆర్య గీత లేదని చాలా బాధపడతాడు. గీత కూడా ఆర్య లేడని చాలా బాధపడుతుంది వేరే ఊర్లో. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆర్యకి, గీతకి 25 సంవత్సరాలు వస్తాయి. ఆర్య గీత గురించి వెతుకుతా ఉంటాడు. గీత ఆర్య గురించి వెతుకుతా ఉంటది. ఒకరోజు గీత ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఆర్య అకౌంట్ కనబడుతుంది. అప్పుడు గీత సంతోషపడి కేరింతలు కొడుతుంది. వెంటనే ఆర్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి వెంటనే గీత ఆర్యకి ఫోన్ చేసి నేను గీతని అని చెప్తుంది. ఆర్యకి పట్టరాని సంతోషం. ఆ రూమ్ లో కేరింతలు కొడుతా ఉంటాడు. తర్వాత ఇద్దరు ఒక ప్లేస్ లో కలుసుకుందామని డిసైడ్ అయ్యి మరుసటి రోజు ఆర్య అనుకున్న ప్లేస్ కి ముందే వచ్చి వెయిట్ చేస్తా ఉంటాడు. గీత వస్తే ఎలా మాట్లాడాలి అని ఆ ప్లేస్ లో ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. గీత అప్పటికే ఆ ప్లేస్ కి వచ్చేసింది. గీత ఆర్య దగ్గరికి నడుచుకుంటూ వస్తుంటే ఆర్య ఫేస్ లో ఈ ప్రపంచాన్ని జయించాను అన్నంత సంతోషం అతని ఫేస్ లో కనబడుతుంది. గీత ఆర్య దగ్గరికి వచ్చి గన్ తీసి ఆర్య ఫేస్ బ్లాంక్ లో గన్ పెట్టి నువ్వు చాలా దొంగతనాలు చేశావని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, అందుకనే నేను అరెస్ట్ చేస్తున్నా అని పోలీస్ స్టేషన్ కి ఆర్యని తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ కథ మోరలు ఏంది అంటే నువ్వు అనుకున్నట్టు ఏదీ జరగదు. ఈ క్యూట్ లవ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.